ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారండి. కామెంట్ అనేది తీసుకోవడం జరిగింది ఈరోజు వీడియో కోసం అనేది. చాలామంది అడిగే కామెంట్ ఏంటంటే భయ్యా లవ్ బర్డ్స్ అనేవి ఏంటంటే ఎన్నిసార్లు మీట్ అయితే అవి పర్ఫెక్ట్గా ఎక్స్ పెడతాయి, నెక్స్ట్ ఎక్స్ అనేది పిల్ల అవుతాయని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అంటే ఎన్నిసార్లు మీటింగ్ అయితే ఎక్స్ పెడతాయని చెప్పి దాని గురించి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుందండి. అలా వీడియో లాస్ట్ చూడండి, మీకు వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. సెకండ్ సార్ చూస్తే అర్థమవుతుందండి. వీడియో లాస్ట్ అయితే చూడండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్లో వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఏదో వీడియోకి వెళ్ళిపోతామండి. ఫస్ట్గా ఈ వీడియో చేయడానికి కారణం అంటే ఇప్పుడు కామెంట్సే కాదండి. అలాగే నేను ఒక సబ్స్క్రైబర్ అయితే కాల్ చేసి తన కూడా ఇదే ప్రశ్న అడిగాడు నేను అనేది. భయ్య మా దగ్గర లో బర్డ్స్ అయితే ఉన్నాయి. అందరూ ఏంటంటే మా దగ్గర అనేది జతకంటే 5 జతలు అయితే మేము తెచ్చుకున్నాము. బట్ కొన్ని పరిస్థితులు ఏంటంటే మేల్స్ అనేది చనిపోయాయి. బట్ అంటే ఒక మేలే ఉంది, కానీ 4 ఫీమేల్స్ ఉన్నాయి. కానీ ఆయన బాధ ఏంటంటే ఇప్పుడు ఒక మేలు ఒక ఫీమేల్తో ఎన్నిసార్లు మీటింగ్ అయితే ఎక్స్పెక్ట్ అని చెప్పి అడగడం జరిగింది. నేనేం చెప్పానంటే దానికి అర్థం ఏంటంటే భయ్య ఇప్పుడు ఎన్నిసార్లు బీడింగ్ అయితే ఎక్స్పెక్ట్ అది పెద్ద మనకు అనేది తెలీదు. ఎందుకంటే బర్డ్స్ అనేది ఎన్నిసార్లు బీడింగ్ అయితే మన దగ్గర నుంచి చూడడం కదా. బట్ రోజులో ఏదో టైం అయితే బీడింగ్ అవుతుంది. బట్ ఏంటంటే బీడింగ్ అయ్యిందంటే మీకు ఎక్స్ పెడుతుంది. కానీ ఎక్స్ పెట్టిన తర్వాత కూడా నెక్స్ట్ టైం కూడా బీడింగ్ అవ్వాలని అడుగుతున్నారు. కాబట్టి అదే లాస్ట్ రాకుండా అది ఎక్స్ పెట్టినంత వరకు కూడా బీడింగ్ అవ్వాలి. నెక్స్ట్ బీడింగ్ అయినా సరే మీరు అనేది ఎక్స్ పెట్టినా సరే అది పిల్లలు చేసినంత వరకు కూడా మేలు ఫీమేల్ ఒక దగ్గరనే ఉండాలని మనం చెప్పడం జరిగింది. బట్ ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక మేల్ తీసుకొచ్చి ఇది ఏంటంటే కోడ్లు అంటే మనకు ఇళ్ళల్లో కోడ్లు పెంచుకున్నాం కదండి. ఒక కోడ్ని తెచ్చుకొని ఒక మేల్ తీసుకొచ్చి ఏంటంటే ఒక 4-5 ఫీమేల్ అనేది మీట్ చేయించి ఎక్స్ పెట్టిన తర్వాత ఎక్స్ పిల్ల అవుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో అయితే ఆయన అడిగారంట. బట్ ఏంటంటే ఇది అలా జరగదండి. లవ్ బర్డ్స్ అనేది ఏంటంటే ఒక్కసారి మీట్ అయినా 2 సార్లు మీట్ అయినా కానీ మేల్ ఫీమేల్ అనేది ఒక దగ్గరనే ఉండాలి. బట్ అది ఒక్కసారి మీట్ అయితే ఎక్స్ పెడుతుంది, 2 సార్లు మీట్ అయితే ఎక్స్ పెడుతుంది అంటే మాత్రం అది కుదరదు. మీకు వివరంగా చెప్తున్నాను, మీకు అనేది క్లారిటీగా మీకు అర్థం అవ్వాలని చెప్పేసి. కానీ తన బెదర్ ఏంటంటే తన ప్రాబ్లం ఏంటంటే మేల్స్ అని చనిపోవడం ఏంటంటే ఒక 4 ఫీమేల్స్ అనేది సింగిల్ కేసులు వేసేసి ఒక 4 రోజులు వచ్చి ఈ మేల్ వచ్చి ఆ ఫీమేల్ దగ్గర ఉంచి మళ్ళీ ఆ మేల్ తీసుకెళ్ళి వేరే ఫీమేల్ దగ్గర వేసి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే చక్కగా బిజీగా బీడింగ్ అయిపోద్ది కదా కోడ్లాగా అని చెప్పేసి ఆయన అనుకున్నారు. బట్ ఆయనే కాదు చాలామంది ఇదే అనుకుంటూ ఉంటారు. మా దగ్గర ఏంటంటే 2 ఫీమేల్స్ ఉన్నాయి, ఒక మేల్ సరిపోద్ది కదా అనుకుంటారు. బట్ ఏంటంటే అది కుదరదండి. ఒక జత అన్నప్పుడు అది ఎక్స్ పెట్టిన దగ్గర నుంచి పిల్లలు చేసి పిల్లలు పెద్ద అయినంత వరకు కూడా జతగానే ఉండాలి అయ్యి. ఎందుకంటే మేల్ ఎంత పని చేస్తుందో ఫీమేల్ అంత పని చేయాలి. ఎలా ఫీమేల్ ఎంత పని చేస్తుందో మేల్ అంత పని చేయాలి. చాలామంది అనుకుంటారు ఎక్స్ పెట్టితో సరిపోద్ది కదా మేల్ అని. బట్ కాదండి, అలా కాదండి. ఎక్స్ పెట్టిన దగ్గర నుంచి ఆ ఎక్స్ పొదిగినంత కూడా ఫీమేల్కి అనేది మేలే తీసుకెళ్ళి ఫుడ్ పెట్టాలి. నెక్స్ట్ ఏంటంటే అలాగే ఫీమేల్ కూడా అప్పుడప్పుడు దిగుతూ ఉంటుంది. కానీ మేల్ పాత్ర కూడా ఈ పిల్లలు ఎదిగే ప్లేస్లో అయితే ఒక కంపల్సరీ కూడా ఉంటుందండి. లవ్ బర్డ్స్ బాగా సీనియర్గా పెంచే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే మేలు ఫీమేల్ లాస్ట్ రాక్ కూడా పిల్లలు పెంచుతాయి. రెండిట్లు ఏది లేకున్నా సరే వీళ్ళకి అనేది తెలరు. ఇప్పుడు పొరపాట్లు ఏదో మేల్ చనిపోయింది అనుకోండి, ఇప్పుడు పిల్లలు అయిపోయిన తర్వాత ఆ టైంలో ఫీమేల్ దిగి పెట్టచ్చు. కానీ మనం మాత్రం మేల్ ఉంటుండగా మేల్ తీసుకెళ్ళి వేరే ఫీమేల్కి అయితే వేయద్దు. జాతరలో ఏదో పర్ఫెక్ట్గా చనిపోతే మాత్రం మనం ఏం చేయలేము. నెక్స్ట్ ఇంకో డౌట్ ఏంటంటే చాలామంది కూడా భయ్య ఇప్పుడు మాది ఏంటంటే ఎక్స్ పెట్టేసింది భయ్య 6 ఎక్స్ పెట్టేసింది. సడన్గా మేము తలుపు తీసినప్పుడు ఏంటంటే మా మేల్ అనేది ఎగిరిపోయింది. మరి ఆ ఫీమేల్ అనేది పిల్లలు చేసి చక్కగా ఎక్స్ అనేది పిల్లలు చేస్తుందా అని అడుగుతున్నారు చాలామంది కూడా. చేస్తుందండి, బట్ దాని ఓపిక. కొన్ని ఫీమేల్స్ ఏం చేస్తాయంటే ఇప్పుడు మేల్ లేకపోయింది అనుకోండి, కొన్ని బద్ధకమైన ఫీమేల్స్ ఏం చేస్తాయంటే ఈ గుడ్లు మనం పొదిగి పిల్లలు చేసి ఈ ఫుడ్ అంతా కూడా ఒక్కదాన్నే చెయ్యాలా అనే కొంచెం ఏంటంటే ఆలోచన ఏంటంటే ఫీమేల్స్ ఏంటంటే ఎక్స్ బయట తోసేస్తాయి. అలాగే కొన్నిసార్లు ఏంటంటే మేల్ ఉంటుండగా ఫీమేల్ ఎగిరిపోతుంది గూడ్లించి అనేది. కానీ అప్పుడు కూడా సేమ్ మేల్ అంతే. కొన్ని మేల్స్ అనుకోండి, కొంచెం మంచి మేల్స్ అనుకోండి, ఇంక తప్పనిసరి ఏంటంటే అయ్యే పొద్దుతే అయ్యే పిల్లలు చేస్తాయి. కానీ ఇక్కడ మేల్ ఏంటంటే ఒక మేలు ఫీమేల్ ఉందనుకో పక్కా ఎక్స్ పెట్టి పక్క పిల్లలు చేస్తే మనం గ్యారంటీగా చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు మేలు ఫీమేల్ అనుకోండి అవి 2 ముందుగా ఉద్దేశంతోనే అది ఊహించుకొనే మాత్రమే బీడింగ్ అవుతాయి. ఈ పిల్లలు చేయొచ్చు అనే ప్లాన్తోనే బీడింగ్ అవుతాయి. కానీ ఒక మేల్ ఎగిరిపోయి ఫీమేల్ ఉండిపోయి మేల్ ఉండిపోయింది అనుకోండి, దాని ఉద్దేశం మారిపోద్ది. ఎందుకంటే మొత్తం 2 ఏళ్ల పని ఒకటే చేయాలి. గుడ్లు పొదగాలి, గుడ్లు పిల్లలు చేయాలి, ఆ పిల్లలు పెంచాలి. పిల్లలు పెంచిన తర్వాత మీకు చాలామంది కూడా కావాలంటే గమనించండి, పిల్లలు ఒక 5 డేస్లో బాగానే ఉంటాయి. 10 డేస్ పోయిన తర్వాత తల్లిని చాలా ఇబ్బంది పెట్టేస్తుంటాయి. మీకు ఆ వీడియో కూడా మీకు తీసి పెడతాను. ప్రజెంట్ ఏంటంటే మన దగ్గర అనేది బేబీస్ ఏమీ లేవు. పిల్లలన్నీ కూడా మనకు అనేది సేలింగ్ అయితే అయిపోయి అన్నీ కూడా గుడ్ల మీద కూర్చుంటున్నాయండి. అందువల్ల మీకు అనేది పిల్లలు అయితే చూపించట్లేదు. ఓన్లీ పాట్లు లేదా పాటలను బర్డ్స్ని చూపించడం జరుగుతుందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాయండి. ఇది ఎన్నిసార్లు బీడింగ్ అయిందా, ఎన్నిసార్లు 2 సార్లు బీడింగ్ అయితే ఎక్స్పెక్ట్ అవుతుంది భయ్యా
నెక్స్ట్ 3 సార్లు బీడింగ్ అయితే ఎగ్స్ పెట్టద్దంటే మాత్రం కుదరదండి. ఎన్నిసార్లు బీడింగ్ అయినా అది ఎగ్స్ కంపల్సరీ పెట్టినప్పుడు మేల్ దగ్గర ఉండాల్సిందే. నెక్స్ట్ ఏంటంటే ఎగ్స్ పెట్టి పిల్లలు చేసి నెక్స్ట్ పిల్లలు పెంచి పెద్దగినంత వరకు కూడా మేల్ ఫీమేల్ ఉండాల్సిందే. రోజులు ఇన్నిసార్లు మీట్ అయితే ఎగ్స్ పెడద్దని చెప్పేసి ఏ బీడర్ కూడా చెప్పలేరండి. ఎందుకంటే ఇప్పుడు మేల్ ఏ టైంలో బీడింగ్ అవుతుంది మాకు ఏం చెప్పు చేద్దటండి దాని ఉద్దేశం. లేదు అలా చేస్తుంది, ఇలా రోజుకి 2 సార్లు బీడింగ్ అయితే మీకు ఎగ్స్ పెట్టేస్తే అని చెప్పే వాళ్ళందరూ కూడా ఫేక్ బీడర్స్. ఎందుకంటే బీడర్ ఇప్పుడు ఇలా చెప్పడు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కోళ్ళు గీలు అనుకోండి అవి మనం వదులుతాం కాబట్టి మేల్స్ బీడింగ్ అవుతాయి. కానీ బర్డ్ ఎప్పుడు కాదండి. మీరు కావాలని చూడండి, బర్డ్ బీడింగ్ ఎప్పుడైనా అయినప్పుడు ఒక మేల్ ఫీమేల్ ఎంతో ఇష్టంగా అనేది బతిలాడితేనే ఫీమేల్ ఒప్పుకొని ఫీమేల్ అనేది బీడింగ్ అవుతుంది. ఇది కొంచెం పెద్దవాళ్ళు కొంచెం అర్థం అవుతుంది, చిన్నపిల్లలు కొంచెం అర్థం అవ్వచ్చు. మీరు ఒకవేళ బర్డ్స్ పెంచితే కాకుంటే మాట్లాడకపోతే అయితే మీరు ఒకసారి మీకే తెలుస్తుంది. చాలామందికి కూడా మేల్ ఎంత బతిలాడితే అప్పుడు ఫీమేల్ ఒప్పుకొని అప్పుడు ఫీమేల్ అనేది బీడింగ్ అవుతుంది. అలా కాకుండా దానికి ఇష్టం వచ్చిన బీడింగ్ అయిపోవడానికి మనం చెప్పిన బీడింగ్ అయిపోతే కుదరదు. ఎవరైనా మీకు ఎలా చెప్తే మాత్రం అంతా ఫేక్ న్యూసే. మీకు అదే వివరంగా చెప్తున్నాను. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్కి ఏంటంటే మనం ఎప్పుడు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం కాబట్టి ఇందులో కూడా కొంతమంది డౌట్గా ఉంటున్నారు కాబట్టి అసలు ఎన్ని రోజులు అయితే ఇన్నిసార్లు బీడింగ్ అయితే ఎగ్స్ పెడతాయని చెప్పి ఆ డౌట్ ఉండిపోయారు కాబట్టి బట్ ఆ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యుకుంటున్నాను. వీడియో మీకు నచ్చింది కూడా డెఫినెట్గా వీడియో అయితే మాత్రం వీడియోకి లైక్ చేయండి. అలాగేంటంటే రాబోయే వీడియోస్లో మన ఛానల్స్ అనేది చాలా వీడియోస్ అనేది వస్తూ ఉంటాయండి, బోర్డ్స్ సంబంధించిన వీడియోస్ అనేది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ వాచింగ్.